అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి. బంగారు వర్ణంలో ఉన్న అతని మేనిపై చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. హర్షిత్ మార్నింగ్ వర్కౌట్స్ ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి టవల్తో తల తుడుచుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న జాగ్వర్ క్లాసిక్ బాడీ స్ప్రే చేసుకొని వార్డ్రోబ్ ఓపెన్ చేసి వైట్ కలర్ షర్ట్, ఎల్లో సూట్, ఫార్మల్ పాయింట్లో పిచ్చ హాటుగా ఉన్నాడు. రెడీ అయ్యి మేనేజర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కున్నావా? హా సార్ అనగానే బాబు ఫేస్లో సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. టుడే షెడ్యూల్ ఏంటని అడిగి కాల్ కట్ చేసి కిందకొచ్చి డైనింగ్ టేబుల్పై బాబుగారి ఫుడ్ అరేంజ్ చేసి ఉండడంతో లైట్ ఫుడ్, ఆకులు అలుములు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ మెనూ ఏం వండాలో మేట్కి చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు హర్షిత్. అతను కార్లో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ 6 జాబ్ కోసం బాంబే రోడ్ల మీద తిరుగుతూ ఉంది. సార్, ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయా అంటూ పాంప్లెంట్ పట్టుకొని లోపలికెళ్ళింది. మీరు ఈ పాంప్లెంట్ చూసి వచ్చారా అన్నారు రిసెప్షనిస్ట్. అవునండి. ఓకే, నేను కనుక్కుంటాను అని చెప్పి హెచ్ఆర్కి కాల్ చేశారు. అటువైపు వ్యక్తి ఏం చెప్పాడో కానీ ఆ అమ్మాయిని కూర్చోమని చెప్పింది. కాసేపటికి ఆరోహిణి లోపలికి పిలవడంతో తన సర్టిఫికేట్స్ తీసుకొని హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె చేతిలో ఉన్న సర్టిఫికేట్స్ చెక్ చేసి ఒకలాంటి స్మైల్తో ఆమెను చూస్తున్నాడు. ఏమైంది సార్ అలా చూస్తున్నారు? మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు అతను. నాకు జాబ్ వచ్చినట్లేగా అని అడిగింది ఎగ్జైట్మెంట్తో. నీకు జాబ్ ఇవ్వాలంటే ఒక పని చేయాలి అన్నాడు. చెప్పండి సార్ అనింది. ఏంటంటే మా సీఈఓ సార్ పర్సనల్ కీప్గా పని చేస్తే శాలరీ లక్షల్లో ఉంటుంది. మీకు ఎలాంటి అవసరం ఉన్నా సార్ తీరుస్తారు, ఏమంటారు అన్న వాడి బుగ్గ బూరెని చేసింది. ఏయ్ అంటూ ఆమె మీదకి చేయెత్తాడు అతను. ఏంట్రా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో చెప్పు తీసుకొని కొడతాను. పద్ధతి గల అమ్మాయితో అమర్యాదగా మాట్లాడితే ఏంటి తెగి రెచ్చిపోతున్నావు? నన్నే కొడతావే? నీకు ఎక్కడ జాబ్ రాకుండా చేస్తాను. నీకు ఎవడు జాబ్ ఇస్తాడో నేను చూస్తాను. నీ బ్రతుకు రోడ్డు పాలు చేయకపోతే నా పేరే అశోక్ కుమారే కాదు అంటున్న వాడిని కోపంగా చూసి, నాకు నా టాలెంట్తో మాత్రమే జాబ్ కావాలి. నీలాంటి వాళ్ళు ఒకరిద్దరుంటారు, అందరూ అలాగే ఉండరుగా. నీ కళ్ళ ముందే నేను జాబ్ చేస్తూ నీ కంటికి కనిపిస్తాను, అప్పుడు చెప్పు ఈ మాటలన్నీ అని వాణ్ణి ఒక్క చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆరు. వాడికి వార్నింగ్ అయితే ఇచ్చింది, కానీ వాడన్నట్లుగా అందరూ అలాగే ఉన్నారు. ఈ రోజుల్లో టాలెంట్ని చూసి ఎవరు జాబ్ ఇవ్వడం లేదు. ఎవరైనా ఆమె అందాన్ని చూసి కామంతో మాట్లాడేవాడే అని ఆమెకు బ్రతుకు మీద, ఈ సొసైటీ మీద విరక్తి పుడుతుంటే కన్నీళ్లు ఆగనంటూ చెంపల మీదకి జారిపోతున్నాయి. అలా ఎండలో ఎలా నడుస్తుందో కూడా ఆమెకు తెలియట్లేదు. ఆలోచనలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. అలా నడుచుకుంటూ వెళ్తున్న ఆరు కాళ్ళని చుట్టారు. అక్క అంటూ అనాథ పిల్లలు. అప్పటి వరకు ఉన్న దిగులు ఆ పిల్లలని చూడగానే మాయమైపోతే ఆమె ఫేస్లో నవ్వు విరిసింది. ఇక్కడ హర్షిత్ మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా మళ్ళీ అదే పరిమళం అతడి ముక్కును తాకింది. క్షణకాలం పరవశంగా ఫీల్ అయ్యి ఎక్కడి నుండి వస్తుందోనని విండో నుండి బయటకు చూస్తున్న అతని చూపు ఒక దగ్గర ఆగిపోతే సెకండ్ పాటు పాలల్లో కడిగిన ముత్యంలా మెరుస్తున్న మన హీరోయిన్ మీద అతని కళ్ళు నిలిచిపోయాయి. ఆరు పాప అక్కడ కొంతమంది పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యం అతడికి కనిపించగానే వెంటనే ట్రాన్స్లోకి వచ్చి కనుబొమ్మలు ముడిపడ్డాయి. కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఈవిల్ లుక్తో ఇదే నీకు చివరి నవ్వు అనుకుంటూ ల్యాపీలో తలదూర్చాడు. అక్క, నీ చెవి ఇయర్ రింగ్ ఒక్కటే ఉంది అన్నారు ఆరుతో మాట్లాడుతున్న అనాథ పిల్లలు. అప్పుడు చూసుకుంది ఆరు. వెంటనే చెవిని చూసుకొని, అయ్యో అవును ఒకటే ఉంది, ఇంకొకటి ఎక్కడ పడిపోయింది అని కంగారుగా చుట్టూ వెతుకుతోంది. ఎక్కడా కనిపించకపోవడంతో ఒక్కసారిగా బాధతో కళ్ళ వెంట నీళ్లు తెలియకుండానే జారుతుంటే, ఏమైందక్క ఏడుస్తున్నావు అన్నారు. వెంటనే వాళ్ళ మాటలకి కళ్ళు తుడుచుకొని, ఏం లేదమ్మా, మీరు ఆశ్రమానికి వెళ్ళండి అని ఆరు వాళ్ళకి గుడిలో ప్రసాదం కాస్త ఎక్కువగా తీసుకొచ్చి వాళ్ళ కడుపు నింపి ఆశ్రమానికి పంపి నడుచుకుంటూ ఇంటికెళ్ళింది. ఇల్లంతా వెతుకుతోంది ఇయర్ రింగ్ కోసం. అది వాళ్ళ అమ్మ చెవి కమ్మలు. ప్రేమగా ఆమె గుర్తుగా పెట్టుకుంది ఆరు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో వెంటనే మనసంతా ఏదోలా అనిపిస్తుంటే, ఏంటమ్మా ఏదో వెతుకుతున్నావు
అని వంట చేస్తూ అడిగింది బామ్మ. కుట్లు అల్లికలు చేసి ఇంటికి కాస్త సాయంగా ఉంటుంది బామ్మ. ఆరు ఆమె టాలెంట్తో ఎంబీఏ వరకు ఫీజు రియంబర్స్మెంట్తో చదివింది. ఇక కొన్ని రోజులు తన జీతంతో బాగానే బ్రతికారు. కానీ ఇప్పుడు జాబ్ పోవడంతో మళ్ళీ పేదరికం తొంగి చూసింది వాళ్ళని. బయట ఎక్కడికెళ్ళినా ఆశగా చూసేవాళ్లే కానీ ఒక్కడు కూడా టాలెంట్తో జాబ్ ఇచ్చేవాడు లేడు. రికమెండేషన్ ఉంటే ఈజీగా దొరుకుతుంది కానీ ఆమెకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. సోషల్ సర్వీస్ చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే అనాథ ఆశ్రమానికి వెళ్ళి ఆరు తినే దాంట్లో ఎంతో కొంత ఆశ్రమానికి వెళ్ళి పిల్లలకి తినడానికి ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కల్మషం లేని పిల్లల మనసులు దేవుడితో సమానం. వాళ్ళ నవ్వులు చూస్తుంటే ఆరు మనసుకు హాయిగా అనిపించింది. ఎన్ని సమస్యలు వేధిస్తున్నా పిల్లలతో కాసేపు టైం గడుపుతుంటే మనసు తేలిక పడుతుంది ఆమెకి. అందుకే తన బాధను అంతా పిల్లల దగ్గరికి వెళ్ళి తీర్చేసుకొని వస్తుంది. ఇక ఆరుకి బట్టలు స్టిచ్చింగ్ చేయడం వచ్చు. మిషన్ కుట్టే ఇంటిని సాకాలని ఫిక్స్ అయింది. జాబ్ లేనప్పుడు ఆ బట్టలు కుట్టే ఇంటిని సాకింది. కానీ ఆమె మంచి మనసును ఆసరాగా తీసుకుని కుట్టించుకున్న బట్టలకి డబ్బులు తక్కువగా ఇచ్చేవారు జనాలు. వాళ్ళ స్తోమతతో పని లేకుండా ఎక్కడ ఫ్రీగా దొరుకుతుందా అని చూస్తారు. కానీ ఆరు ఎప్పుడు గట్టిగా అడిగి డబ్బులు తీసుకోలేదు. వాళ్ళు ఎంతిస్తే అంతే తీసుకునేది. అందుకే పైకి ఎదగడం లేదన్నమాట. కుట్లు అల్లికలతో ఇంటిని పోషించడం కష్టంగా మారిపోయింది. ఆరు వాళ్ళ అమ్మ నాన్న కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ వల్ల వాళ్ళ అమ్మ అక్కడికక్కడే చనిపోవడంతో వాళ్ళ నాన్న కాళ్ళు విరిగిపోయి జీవోత్సవంలా బ్రతుకుతున్నాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడైతే చనిపోయిందా అప్పటి నుండి కష్టాలు చుట్టుముట్టాయి. నేను ఏది రాసినా అందులో సస్పెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్టోరీలో సస్పెన్స్, వైల్డ్నెస్, ఎమోషన్స్, లవ్, వాట్ ఎవర్ మీరు మర్చిపోయి నన్ను మాత్రం అనకూడదు. స్టోరీ స్కిప్ చేయకుండా వినండి, లేకపోతే అర్థం కాదు. వాళ్ళకి కార్ కొనేంత స్తోమత ఉంది అంటే ఆరు పాప ఫుల్ రిచ్ అనుకుంటున్నారేమో. ముందు ముందు మీకే తెలుస్తుంది. అమ్మ గుర్తుగా ఉన్న ఒకే ఒక్క జ్ఞాపకం, అది కూడా పోయింది బామ్మ అంటూ బామ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంది చిన్నపిల్లల. అయ్యో, దీనికే ఇంతలా బాధపడాలా తల్లి? మీ అమ్మ మీద నీకున్న ప్రేమ స్వచ్ఛమైనదే అయితే అది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. నువ్వేం బాధపడకు అంటున్న ఆమె మాటలకి కాస్త ఊరటపడి, నాన్న ఏమైనా తిన్నారా బామ్మ? పొద్దున కాస్త జావ తాగాడు తల్లి అనింది. సరే అని ఒకసారి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది ఆరు. మెడిసిన్ వేసుకోవడం వల్ల అప్పుడే నిద్రలోకి జారుకున్నాడు. ఆరు నాన్నగారు శ్రీనివాస్ పడుకున్న తండ్రి దగ్గరికి వచ్చి కాసేపు తనకు పట్టిన దౌర్భాగ్యాన్ని చూస్తూ బాధపడి అక్కడే ఉంటే నిద్ర డిస్టర్బ్ అవుతుందని అక్కడి నుండి బయటకు వచ్చిన ఆరుకి ఇంట్లో తెల్లగా మెరుస్తున్న పేపర్ పాంప్లెట్ కనబడింది. ఏంటి ఈ పేపర్ ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటూ చేతిలోకి తీసుకొని చూసింది. పాంప్లెట్ ఎవరిచ్చారు? ఎప్పటికీ ఏదో ఒక పాంప్లెట్ వస్తూనే ఉంటుంది కదా అని పక్కన పడేస్తుంటే ఫ్రీ జాబ్స్ అని కనబడడంతో పక్కన పడేసిన పాంప్లెట్ని చేతిలోకి తీసుకొని చూస్తుంది. హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ కంపెనీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మంత్లీ 50,000 శాలరీ అని, క్వాలిఫికేషన్ ఎంబీఏ మాస్టర్స్ అని ఉండడంతో కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి ఆరు పాపకి. ఇక ఆమె సంతోషానికి అవధులుండవు. ఈ సంతోషకరమైన వార్తని బామ్మతో షేర్ చేసుకోవాలని కిచెన్లో వంట చేస్తున్న బామ్మ దగ్గరికి వచ్చి, బామ్మ నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ముంబైలోనే పెద్ద కంపెనీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాంప్లెట్ వచ్చింది బామ్మ. నేను ఆ ఇంటర్వ్యూకి జాయిన్ అవుతాను. నాకు క్వాలిఫికేషన్ కూడా ఎంబీఏ కదా అని సంబరంగా చెబుతున్న పాపని చూసి, అంత పెద్ద కంపెనీలో మనకు జాబ్ ఇస్తారంటావా? అనుమానం బయటపెట్టింది బామ్మ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆరుని బ్యాడ్ ఐతోనే చూసేవాళ్లే అన్న ఇంటెన్షన్తో. అప్పటి వరకు ఉన్న సంతోషం పోయి, అవును బామ్మ అది నిజమే, కానీ ఏదైతే అదైంది. మనం ప్రయత్నం చేయకుండా ఉండకూడదు కదా. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను బామ్మ. ఆ దేవుడు, అమ్మ ఆశీస్సులు మన మీద ఉండి జాబ్ నాకొస్తే మన కష్టాలన్నీ తీరుతాయి కదా. నేను అనుకున్న నా కల కూడా నెరవేర్చుతాను. ఏం కల తల్లి? అది చెప్పను బామ్మ, చేసి చూపిస్తా. నా టైం మంచిగా ఉంటే నేను అనుకున్నది నెరవేరుస్తాను. మరి ఇంటర్వ్యూ ఎప్పుడుంది తల్లి? రేపే బామ్మ. ఈరోజు బాగా ప్రిపేర్ అయ్యి రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను. ఈ సంతోషకరమైన వార్త విన్నాను కదా, గుడికెళ్ళొస్తాను బామ్మ అని చెప్పి ఇంటి ముందు పూల మొక్కలు నవ్వుతూ దర్శనమివ్వగానే
హ్యాపీగా అనిపించింది మనసుకి. ఇంటి ముందు చిన్నగా పూల మొక్కలను సెట్ చేసింది. గులాబీ పువ్వులు, జాజులు, మల్లెపూలు, బంతి పువ్వులు, చామంతి, మొత్తం ఫ్లవర్స్‌తో చిన్నపాటి గార్డెన్‌లా ఉంటుంది. గులాబీ పువ్వుల దగ్గరికి రాగానే ఆ పువ్వులు ఆరుని చూసి నవ్వుతున్నాయి. వాటి నవ్వులను చూసి సారీ మిమ్మల్ని కోస్తున్నందుకు అంటూ పూలకి అపాలజీ చెప్పుకొని పువ్వులని కోసి బుట్టలో వేసుకొని గుడికి బయలుదేరింది. పక్కన బాలాజీ టెంపుల్ ఉండడంతో వెళ్ళి దేవుడికి ప్రదక్షిణ చేసి దేవుడి దగ్గరికొచ్చి ఆమె బాధను ఆయనకు చెప్పి ఆమెతో తెచ్చిన పువ్వులని పంతులు గారికి ఇవ్వగానే పూజ చేసి అరటిపండు పువ్వులు ఆమె చేతిలో పెట్టాడు పంతులు గారు. వాటిని సంతోషంగా తీసుకొని గుడి ప్రాంగణంలో కాసేపు అలా కూర్చుంది. బాధగా ఉన్న మనసు గుడిలో కూర్చోగానే హాయిగా అనిపించి చాలాసేపు గుడిలో సేద తీరి ఇంటికి బయలుదేరింది. ఇక్కడ 6 అడుగుల సింహం యాటిట్యూడ్తో నడుచుకుంటూ అతని సిల్కీ హెయిర్ గాలికి రెపరెపలాడుతుంటే అలా ఆఫీస్లో అడుగుపెట్టిన హర్షిత్ షార్ప్ లుక్స్తో ఆఫీస్ మొత్తాన్ని స్కాన్ చేయగానే ఒక దగ్గర చూపు నిలిచి నొసలు చిట్లించాడు. ఎర్రగా మారిన కళ్ళతో ఎదురుగా అతని పిఏ ఫోన్లో సొల్లు కబుర్లు చెబుతూ టైంపాస్ చేస్తున్నాడు. ఇక అలాగే స్టైల్గా అతని ఛాంబర్కి వెళ్తుంటే ఎంప్లాయీస్ అందరూ లేచి మార్నింగ్ విష్ చేశారు. కానీ మన బాబు వాళ్ళ ఫేస్లు కూడా చూడకుండా ఫుల్ యాటిట్యూడ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎంప్లాయీస్ ఇంటెన్షన్, వావ్ మన బాస్ ఏంటి ఈరోజు ఇంత హ్యాండ్సమ్గా కనబడుతున్నాడు, హాలీవుడ్ హంక్లా ఉన్నాడే, కానీ ఒక్కసారి కూడా మన వైపు కన్నెత్తి కూడా చూడడు, అదేంటో ఆయనకి అమ్మాయిలంటే ఎందుకు పడదో నాకైతే అసలే అర్థం కాదు. కానీ ఆ నవమన్మధుడిని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ వెరీ లక్కీ. బాస్ మనల్ని ఒక్క చూపు చూస్తే చాలే ఈ జన్మ ధన్యమంతే అని సొల్లు వేసుకుంటుంటే అక్కడ పిఏ ఇక్కడ ఈ పాపలు సస్పెండ్ చేస్తున్నట్లు సెకండ్లో వచ్చిన లెటర్ని చూసి అదిరిపడ్డారు. వామ్మో ఇదేంటి, మన బాస్ మనల్ని సస్పెండ్ చేశారంట, మరి ఇంత సాడిజమా, అసలు మనం ఏం చేశామని వెళ్ళి అడుగు. చచ్చినా అడగను, ఎందుకంటే అతని ఛాంబర్కి వెళ్తే చూపుకే చచ్చిపోతాను. ఆయన గారి చూపులే చురకత్తుల్లా ఉంటాయి, మాట్లాడితే నా ప్రాణం డైరెక్ట్గా గాలిలో కలిసిపోతుంది అంటూ మాట్లాడుకుంటూ ఉంటే సార్ మిమ్మల్ని ఇంకొక సెకండ్ ఇక్కడే ఉన్నా నన్ను కూడా జాబ్ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోమ్మన్నాడు, ఇక మీరు దయచేయండి అనగానే పిఏ మేనేజర్ దగ్గరికి వచ్చి అదేంటి నన్నెందుకు సస్పెండ్ చేశారు, అదంతా నాకు తెలియదు, కానీ ఒక్క సెకండ్ కూడా మీరు ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు, అలా కాదని ఉన్నారంటే మీ శవం బయటకెళ్తుందని చెప్పమన్నారు అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. అంత పెద్ద వార్నింగ్ ఇవ్వగానే ఎంప్లాయీస్ పిఏ కళ్ళు నొర్లు అలాగే గాలికి వదిలేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంకొక క్షణం ఉంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు కాబట్టి అంత పెద్ద బాంబు పేల్చిన తర్వాత ఉంటారా, ఎప్పుడో జంప్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.